హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరాస్ వరల్డ్. ఇవాళైతే మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ హెల్తీ రెసిపీ అండి. ఇదొక స్వీట్ రెసిపీ అనమాట. స్వీట్ అంటుంది, హెల్తీ అంటుంది, ఏంటనుకుంటున్నారా? అదేనండి మన పంకిన్ హల్వా అనమాట. ఇది చాలా మటుకు హెల్త్కి చాలా వాటికి చాలా మంచిదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఆన్ చేసుకొని గీ యాడ్ చేసుకొని గీ కొంచెం హీట్ అయ్యాక మనం గ్రేట్ చేసుకున్న మన పంకిన్ మొత్తం యాడ్ చేసుకోవాలండి. ఇది అడుగంటకుండా మనం కలిపెడుతూనే ఉండాలన్నమాట. అండ్ ఇది మీకు క్లారిటీగా కొలతలతో కావాలంటే లాంగ్ వీడియో అయితే కింద మీకు డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తున్నానండి. మీరు వెళ్ళి అదైతే వాచ్ చేసేయచ్చు. ఇది కొంచెం బాగా సాఫ్ట్గా కుక్ అయ్యేదాకా చూసుకోవాలన్నమాట. తర్వాత మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న బెల్లం జీరా అయితే యాడ్ చేసుకోవాలి ఈ మన పంకిన్ మిశ్రమంలోకి. ఇది కొంచెం బాగా మిక్స్ అయ్యేలాగా అయితే కలుపుకోవాలన్నమాట. అండ్ ఇందులోనే కొంచెం అంతా ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి. అది ఫ్లేవర్ కోసం, ఆప్షనల్ అండి. ఇలాచీ పౌడర్ మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంక ఇందులోనే కొంచెం అంత పాలు వేసుకొని మొత్తం ఈ మిశ్రమం మొత్తం బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది మొత్తం దగ్గరకు వచ్చాక ఇంకా మన హల్వా రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా దీన్ని డ్రై క్యాష్యూస్ అండ్ కొంచెం అంత పంకిన్ సీడ్స్తో అయితే డెకరేట్ చేసుకున్నాను నేను. అంతేనండి, మన వేడి వేడి గుమ్మడికాయ హల్వా అయితే రెడీ.